అందరికీ ఈరోజు మన వీడియోలో బెండకాయ పకోడీ తయారు చేసే విధానం చూద్దాం. అమ్మ దీని ప్రాసెస్ ఏంటో చెప్పు. ఓకే, బెండకాయ ముక్కల్ని ఇలాగ పొడవుగా చీల్చి కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ శనగపిండి, కొద్దిగా సరిపడినంత శనగపిండి. నెక్స్ట్ వరిపిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్ అండి, కొద్దిగా పసుపు అండి, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెబ్బల వెల్లుల్లి, సరిపడినంత సాల్ట్. ఇదంతా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలండి. అలానే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలపడం అయ్యిందండి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. ఆయిల్ కొద్దిగా బాగా వేడెక్కాక అప్పుడు మనం పకోడీలు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. మనం బెండకాయలతో కలుపుకున్నాం కదండి శనగపిండి, ఇప్పుడు మనం పకోడీలాగా వేసుకోవచ్చండి. వేగనివ్వాలండి. ఇంకా అయిపోయిందండి, బెండకాయల పకోడీ అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నానండి. చూడండి, ఇలా వచ్చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సరే కదండి రెసిపీని. మరిన్ని వీడియోస్ కోసం మన కేకే రెసిపీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.